మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, నేతల పర్యటనలు మొదలైన విషయాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి ఎం వెంకటరమణ శర్మ అందిస్తున్న జిల్లా నివేదిక. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద భూ సర్వేను రెవెన్యూ యంత్రాంగం ప్రారంభించింది. ప్రభుత్వ భూముల్లో పైలట్ ప్రాజెక్టు కింద సర్వే నిర్వహించి కేఎంఎల్ మ్యాప్ గూగుల్లో పొందుపరిచేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల పరిధిలో గతంలో గుర్తించిన ప్రభుత్వ అసైన్డ్ భూముల వివరాలను మరోసారి పరిశీలించి వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ యంత్రాంగం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అలాగే భూ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, విధి విధానాలపై ప్రణాళికను రూపొందించింది. అయితే జిల్లాలో రెవెన్యూ రికార్డుల ప్రకారం సుమారు 300 సర్వే నెంబర్లలో 5,195 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు గతంలో రెవెన్యూ రికార్డుల్లో ఉన్న విషయం తెలిసిందే. జిల్లాలో ఉన్న రక్షణ శాఖ భూములకు ఖాతా నెంబర్లను కేటాయించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారులు తెలిపారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జిల్లాలో అధికారులు, సిబ్బంది చురుకుగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఎన్యూమరేటర్లు నిర్వహిస్తున్న కుటుంబాల వివరాల సేకరణ ప్రక్రియను మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా స్వయంగా పరిశీలిస్తున్నారు. వివరాలను సేకరించేటప్పుడు కుటుంబ యజమానుల ఓటరు కార్డులు, అవసరమైన ఇతర కార్డులను చూసి నివేదికలను పంపాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విధానాలతో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాల ఆన్లైన్ నమోదుపై కాలేజీల ప్రిన్సిపల్స్ కు అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసింది. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్సీ విద్యార్థులకు అందించే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కొరకు భారత ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను అనుసరించి ఆన్లైన్లో నమోదు చేసుకునే విధానంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సిజీజీ ప్రతినిధి వినయ్ కృష్ణ అవగాహన కల్పించారు. ఇప్పటికే ఆన్లైన్లో జిల్లాకు సంబంధించిన వివరాలను నమోదు చేయడం జరిగిందని చెప్పారు. ఇటీవల జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశానికి మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రూతో కలిసి జిల్లా ఎన్నికల పరిశీలకులు రహమత్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను, చిన్న చిన్న అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో స్వచ్ఛమైన, పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు గాను కేంద్ర ఎన్నికల కమిషన్ అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తూ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని అన్నారు. స్పెషల్ సమ్మర్ రివిజన్ నిర్వహించేందుకు గాను తాను జిల్లాకు పరిశీలకునిగా వచ్చానని, దశలవారీగా స్పెషల్ సమ్మరీ రివిజన్ను నిర్వహిస్తామని చెప్పారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకునేలా బిఎల్ఓలు, బిఎల్ఏలు యువతకు అవగాహన కల్పించాలని రహమత్ అలీ కోరారు. జిల్లాలోని కూకట్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో 504 మంది లబ్ధిదారులకు 5 కోట్ల రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వినతి మేరకు కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి విషయమై ముఖ్యమంత్రితో చర్చించి నిధుల మంజూరుకు కృషి చేస్తానని మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక మీదట కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి సంక్షేమ పథకాల అమలులో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని బోడుప్పల్ మున్సిపాలిటీలో నిర్వహించే ప్రాజెక్టులు బోడుప్పల్ అభివృద్ధిలోనే కీలక మైలురాళ్లుగా నిలుస్తాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో 7 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, శాసన మండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ఐటీ శాఖ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు గాయత్రినగర్లోని సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చిలుకానగర్ ప్రధాన రహదారి వద్ద హెచ్పీ పెట్రోల్ పంపు వద్ద డ్రైనేజీ లైన్లు, రహదారి, అంబేద్కర్ విగ్రహం దగ్గర తాగునీటి సరఫరా లైన్లకు శంకుస్థాపన చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. బోడుప్పల్లోని సాయి రెసిడెన్సీ కమ్యూనిటీ హాల్ వద్ద సీసీ రోడ్డు, క్రాంతి కాలనీ రోడ్డు నెంబర్ 4 వద్ద బీటీ రోడ్డు, బొల్లిగూడెం చౌరస్తా వద్ద సీసీ రోడ్డు నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో ప్రజలకు ఆహ్లాదం, ఉల్లాసం, స్వచ్ఛమైన వాతావరణం కల్పించేలా అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 8 లక్షల పైచిలుకు హెక్టార్ల విస్తీర్ణంలో 40 ఫారెస్ట్ బ్లాకులు ఉన్నాయి. అటవీ శాఖకు చెందిన భూమిలో పచ్చదనాన్ని పెంపొందించేలా ప్రభుత్వం అర్బన్ పార్కులను ఏర్పాటు చేసి వాటిని తీర్చిదిద్దింది. కార్తీక మాసం సందర్భంగా పలు సంఘాలు, కాలనీల వారు వనభోజనాల పేరిట ఈ పార్కుల్లో ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో పార్కులు కళకళలాడుతున్నాయి. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో వాకర్స్ కోసం ప్రత్యేక సదుపాయాలను, యోగా కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.